వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 డే 2 షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ మెయిన్గా మ్యాథ్స్ చాలా ఆన్సర్స్ నాకు తెలుసు అనుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా స్టాప్ చేసి మళ్ళీ ఆన్సర్ చేయలేకపోయారు. రీజన్, మ్యాథ్స్లో లాజికల్ థింకింగ్తో పాటు లెంతీ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇచ్చారు. కంబైన్డ్గా ఎస్టర్డే మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్ కంటే కంపేర్ చేస్తే మ్యాథ్స్ ఇంకా టఫ్గానే వచ్చింది. సో ఓవరాల్గా ఈజీ, మ్యాక్సిమం ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా వచ్చింది, ఓవరాల్ డిఫికల్టీ లెవెల్ ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగారు విత్ ఇన్ 1 అవర్లో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ టుమారో ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు చెప్తున్న అనాలిసిస్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్లో రివిజన్ అయితే కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి షిఫ్ట్ వైజ్ అనాలిసిస్ మీకు ఫ్రీగా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజ్ దోస్త్ కమ్యూనిటీ ద్వారా. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పిన్ చేస్తాను. జస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ సంబంధించి షిఫ్ట్ అనాలిసిస్ పేపర్ ఎలా వచ్చిందనేది మీరు వాట్సాప్లోనే వెరిఫై చేసేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. సో ఎస్టర్డే మ్యాథ్స్ విషయానికి వస్తే మనకు లెంతీ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ మార్నింగ్ షిఫ్ట్లో ఇస్తే మోర్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ థింకింగ్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్స్ అనేవి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఇచ్చారు. సో ఇక్కడ కంబైన్డ్గా మ్యాథ్స్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కలిపిచ్చేశారు. మనకు లాస్ట్ ఇయర్ వెయిటేజ్ విషయానికి వచ్చేసరికి ఈ ఇయర్ వెయిటేజ్ అయితే ఈక్వల్గానే ఇస్తున్నారు, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ పోర్షన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సెకండ్ ఇయర్ ఎక్కువగా రివిజన్ చేసుకోండి. ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అందరికీ ఆల్మోస్ట్ 60 వరకు వస్తున్నాయి. అంటే మనకు 80 వరకు అయితే కంపల్సరీగా ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావాలి. కానీ పేపర్ డిఫికల్టీ లెవెల్ లాస్ట్ ఇయర్ కంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తగ్గుతున్నాయి. ఓవరాల్గా 125 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు ఈరోజు షిఫ్ట్లో రాసే స్టూడెంట్స్ అందరూ కూడా. ఫిజిక్స్ యాజ్ యూజువల్, ఫిజిక్స్ గురించి అసలు డైలీ డిస్కస్ చేయడం కూడా ఇంకా ఏమీ లేదని చెప్పొచ్చు. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఇవ్వట్లేదు. చాలామంది స్టూడెంట్స్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దాని కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఫార్ములా వచ్చినా అప్లై చేసి సొల్యూషన్ చేయడానికి టైం పడుతుంది. యాక్చువల్గా ఫిజిక్స్ 3-4 స్టెప్స్లో సొల్యూషన్ రావాల్సింది ఇక్కడ థింకింగ్, అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్కి టైం వేస్ట్ అవుతుంది, మార్క్స్ లాస్ అవుతున్నారు. ఫార్ములా తెలిసినా ఫార్ములాలో వాల్యూస్ పుటప్ చేయడానికి సరైన బేసిక్స్ మీకు కంపల్సరీగా ఉంటే కనుక కన్ఫామ్ ఫిజిక్స్లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి ఆర్గానిక్ కాకుండా ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వచ్చాయి. ఎస్టర్డే షిఫ్ట్లో ఆర్గానిక్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అందరూ ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చి చదివేసుకోండి. ఫిజికల్ కెమిస్ట్రీ తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్గా ఫిజిక్స్లో మీకు కెమిస్ట్రీలో ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీస్, డెఫినేషన్స్, కాన్సెప్ట్ నేర్చుకోండి. మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. మిగిలిన షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ అందరూ కన్ఫామ్గా కెమిస్ట్రీ అయితే ముందు రాయండి. ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేసి టైం సరిపోక లాస్ట్కు కెమిస్ట్రీలో ఉన్న ఈజీ క్వశ్చన్స్ కూడా వదిలేసి వస్తున్నారు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. ఓవరాల్గా పేపర్ అయితే డిఫికల్టీగానే వచ్చింది. సో అన్ని పేపర్స్ ఒక్కొక్క డిఫికల్టీ లెవెల్ అయితే మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి చూద్దాం ఇంకా మోర్ డిఫికల్టీ పేపర్స్ వస్తాయా, లేదు డిఫికల్టీ లెవెల్ తగ్గిస్తారనేది. టుమారో ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అండ్ డే ఆఫ్టర్ టుమారో కంపల్సరీగా మీ రివిజన్ విషయంలో ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ లెంతీ క్వశ్చన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండేది. ఫిజిక్స్ ఫార్ములాతో పాటు ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకునేలాగా కాన్సెప్ట్ నేర్చుకోండి. కెమిస్ట్రీలో డెఫినేషన్స్, బేసిక్స్, ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ చూసుకోండి. థ్యాంక్ యూ.